పండగ పూట తగలబెట్టొద్దంటే కూడా తగలబెట్టినరు చీరలు. కేసీఆర్ మీద మన్ను పోసిండ్రు, ఎత్తెత్తి దుమ్ము పోసిండ్రు. కవితమ్మ మీద నువ్వేమో 10,000 పట్టు చీర కట్టుకో, మేమెంత పనికిరానోళ్ళమా, మాకు 50 రూపాయల చీర ఇచ్చి 500 రూపాయలు నీ అకౌంట్లో వేసుకున్నావు కవిత అని తిట్టని బూతులు లేవు మహిళలందరూ. ఈరోజు మా మీద ఏడుస్తారు. తన ఈపు తనకే కనబడదు అన్నట్ల తన చేతి ఏలు ఒకళ్ళకి చూపిస్తుంటే 3 ఏళ్ళు నా దిక్కున్నాయని కనీస ఇంకిత జ్ఞానం లేనోళ్ళు ఈరోజు బతుకమ్మ చుట్టూ పేర్చుకొని పాటలు పాడుతుంటే ఈరోజు ఆ మహిళలు కట్టుకున్న చీరలు జాగృతిలో ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏ రోజన్నా ఒక్క రోజన్నా తెలంగాణ ప్రజల బాగోగులు ఆలోచించారు? 3 ఎకరాల పొలం ఎక్కడ పోయింది దళితులకు? లేకపోతే 10 లక్షల రూపాయలు ఏం చేసిండ్రు? పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాము, మ్యాచ్ బాక్సుల్లో ఎట్లా అగ్గి పెట్టేంత ఇంట్లో వస్తే అల్లుడొచ్చేయడం అనుకుంటాడు, గొర్రె ఉంటే ఏడ కట్టేసుకుంటారు, కోడిని ఏడ కట్టేసుకుంటారు అని మాట్లాడినటువంటి కేసీఆర్ 10 ఏళ్లలో 30,000 ఇండ్లు ఇవ్వకపోతే మేము అధికారంలోకి వచ్చి 20 నెలలు అయితే మేము ఈరోజు 3.5 లక్షల ఇండ్లని ఈరోజు తెలంగాణ ప్రజలకి ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గంలో 4.5 లక్షల ఇండ్లని, ఒక్కొక్క నియోజకవర్గాల్లో 3,500 ఇండ్లను ఇచ్చి ఈరోజు 5 లక్షల రూపాయలు వాళ్ళు స్థలం ఉంటే కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి 1.5 సంవత్సరం లోపలనే మేము 4.5 లక్షల ఇండ్లను కేటాయించినాం.